మహాభారతం శాంతి పర్వం తెలుగులో 60వ ఎపిసోడ్. ధర్మరాజు కురుక్షేత్రంలో మరణించిన బంధువులందరికీ ఉత్తరక్రియలు జరిపించాడు. 11వనాటి కర్మకాండలు ముగసేవరకు అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకుని అందరికీ గుడారాలు వేయించాడు. ధర్మరాజు మనస్సులో లేదు. రాజ్యాధికారం కోసం రక్తబంధువులందరినీ చంపుకున్నానన్న బాధ ధర్మజుని కృంగదీస్తున్నది. ముఖ్యంగా కర్ణుడు తన అగ్రజుడని తెలిసిన తరువాత మరింతగా మథన పడిపోతున్నాడు. ఒకరోజు నారదాది మహర్షులు ధర్మరాజును చూడవచ్చారు. యుద్ధ విజయుడైన ధర్మజుని ఎంతో కొనియాడారు. అప్పుడు ధర్మజుడు, మునీంద్రులారా, ఈ విజయం నాది కాదు, మమ్ములను రక్షించి నడిపించిన వాసుదేవునిది. మాకు గురువు దైవము బంధువు ఆయనే అంటూ సవినయంగా సమాధానమిచ్చాడు. ధర్మజుని వినయానికి సంతోషించారందరూ. మునీంద్రులారా, నాకెందుకో ఈ విజయం సంతోషప్రదంగాలేదు. తాతలు, తండ్రులు, సోదరులు, మిత్రులు, పుత్రులు ఎందరో ఈ యుద్ధంలో ప్రాణాలు విడిచారు. దీనికంతకు కారణం నేనేగదా. అన్నిటికన్నా కర్ణుడు నా సోదరుడని తెలిసిన నాటినుండి నాకెంతో బాధగా ఉంది అంటూ వాపోయాడు ధర్మజుడు. ధర్మజుని మాటలకు నారద మునీంద్రుడు, ధర్మజా, కర్ణుడు కేవలం ఒక్క అర్జునునివల్లనే మరణించలేదు. ఆయన మరణానికి ఎందరో కారణభూతులయ్యారు. ఎంతో కొంత ఆయన మరణానికి ఆయనే కారణమయ్యాడు. మితిమీరిన ఆత్మవిశ్వాసం కర్ణునిదే. ఒకసారి వేసిన అస్త్రాన్ని మరొకమారు వేయనని శపథంచేశాడు. శాపగ్రస్తుడై ఉండికూడా శపథాలకు పోయాడు. పరశురాముని శాపం, బ్రాహ్మణశాపం, కుంతివరం, దేవేంద్రుని మోసంశల్యుని వంచన, భీష్ముని నిరసన, కృష్ణుని సమయజ్ఞత, అర్జునుని శౌర్యం, ఈ 8 శక్తులు కర్ణుని మరణానికి కారణాలయ్యాయి. కాబట్టి కర్ణుని మరణం గురించి నీవు చింతించవలసిన పనిలేదు అంటూ ధర్మజుని ఓదార్చి సలవు తీసుకుని వెళ్ళిపోయారు. కర్మకాండలు ముగసిపోయాయి. ధర్మరాజు పట్టాభిషేకం మాత్రమే మిగిలి ఉంది. ఆ విషయమే చెప్పాడు అర్జునుడు. అన్నయ్యా, ఇక మనం హస్తినాపురం వెళ్ళాలి. అక్కడ వైభవంగా నీ పట్టాభిషేకం జరగాలి. మనకోసం కృష్ణుడు ఎంతకాలమని ఉంటాడు. వ్యాసమహర్షులతో చెప్పి నీ పట్టాభిషేక సుముహూర్తం నిర్ణయిస్తాను, ఏమంటావు అన్నయ్యా అన్నాడు. భీమ, నకుల, సహదేవులు అర్జునుని సమర్థించారు. తమ్ములారా, నా అంతరాత్మ నాకెందుకో ఎదురుతిరుగుతున్నది. బంధువులందరినీ బలిచేసి బంగారు సింహాసనం ఎక్కటానికి సంకోచంగా ఉంది. ఈ వ్యథను అనుభవించటంకన్నా అరణ్యాలకు వెళ్లి ప్రశాంత జీవితం గడుపుదామని ఉంది. ధర్మజుని మాటకు త్రుళ్ళిపడ్డారు. భీమార్జునులు, అరణ్యవాసం చేయాలని ఉన్నదా అన్నయ్యా? 12 సంవత్సరాలు చేసింది చాలదా? ఏమిటి చిత్తచాంచల్యం? ఉపయోగరహితమైన ఉద్వేగంలో జీవించటం వల్లనే నీ ఆలోచనలు విరసంగా ఉంటున్నాయి. నీవు భావనాలోకం నుండి బయటకు రాకపోతే మాకు దున్హకమే మిగులుతుంది అన్నాడు అర్జునుడు. అర్జునా, పట్టాభిషేకం భీమునికి జరిపించు. నాకీ రాజ్యభోగం వద్దు. నేను ముని ఆశ్రమాలలో ఉండి శేషజీవితం గడుపుతాను నిర్వేదంగా అన్నాడు. మండిపడ్డాడు భీముడు. అన్నయ్యా, అరణ్యవాసం చేయాలని నీకు కోరికగా ఉంటే మరి మాచేత యుద్ధమెందుకు రకు చేయించావు? మరలా దుర్యోధనునితో పాచికలాడితే సరిపోయేది కదా అన్నాడు భీముడు. అన్నయ్యా, నేను కర్ణుని చంపకపోతే చచ్చిపోతానని అన్నావే, ఇందుకేనా 12 సంవత్సరాలు నిత్యసాధన చేసి విలువిద్యాపాండిత్యం సాధించింది నీనోట ఈ మాట వినటానికేనా అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు కూడా ఎంతో ధర్మజునికి నచ్చచెప్పాడు. ఎవ్వరు ఎన్ని విధాలు చెప్పినా ధర్మజుని మనస్సు మారకపోవటంచుచి కృష్ణ, భీమార్జునులు అసహనానికి గురి అయ్యారు. అప్పుడు, ఇందుకేనా అన్నయ్యా, పెళ్లి జరిగా 6 నెలలు కూడా పూర్తికాని నా కొడుకు అభిమన్యుని పద్మవ్యూహంలోకి పంపించావు అన్నాడు అర్జునుడు. ఇందుకేనా అన్నయ్యా, కౌరవులందరినీ గడగడలాడించిన వీర ఘటోత్కచుడు కర్ణుని బాణాహతికి కూలిపోయింది అన్నాడు భీముడు. ధర్మజా, నీకు సహాయం చేసిన ప్రతిఫలంగా గాంధారీదేవి యాదవకుల నాశనాన్ని నాకు బహుమతిగా ఇచ్చింది. ధర్మజా, యుద్ధ సహాయాన్ని కోరిన పార్థునికి సహాయపడటానికి వచ్చాను. నా పని పూర్తి అయింది. నేనిక వెళ్ళిపోతాను అని కృష్ణుడు అనగానే మెత్తబడిపోయాడు ధర్మరాజు. కృష్ణా, నీమాట మీరగలనా? పట్టాభిషేక ముహూర్తం నిర్ణయించండి. ధర్మరాజు పట్టాభిషేకానికి అంగీకరించగానే అందరూ ఆనందవసులయ్యారు. అందరికన్నా ఆనందపడింది ద్రౌపది. అంతకన్నా సంతోపడింది కుంతీదేవి. ఒక శుక్లపక్ష సూర్యోదయ శుభముహూర్తాన దౌమ్యులవారిచే ముహూర్తం నిర్ణయింపబడింది. ధర్మరాజు పవిత్రస్నాన పునీతుడై వ్యాస మహర్షికి, వాసుదేవునికి నమస్కరించి కుంతీదేవి ఆశీస్సులందుకుని విదుర కృపాచార్యుల నేతృత్వంలో పట్టాభిషేకానికి సిద్ధమయ్యాడు.
రాజోచిత అలంకారంలో ధర్మజుడు అపర దేవేంద్రునిలా ఉన్నాడు. సోదర బంధుమిత్రపరివారంతో ద్రౌపది సమేతుడై ధృతరాష్ట్రగాంధారి కుంతి సహితంగా హస్తినాపురికి వస్తూ ఉంటే ప్రజలందరూ పూలవానలు కురిపించారు. హస్తినాపురం మంగళవాద్యాలతో మారుమ్రోగింది. ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించబోతూ ముందుగా వాసుదేవునికి అభివాదం చేశాడు. వ్యాసవిదుర ధృతరాష్ట్రులకు నమస్కరించి సింహాసనమీద కూర్చోగానే కృష్ణుడు నవరత్న ఖచ్చితమైన హేమక్రీటాన్ని ధర్మరాజుకు అలంకరింపచేశాడు. పట్టపు రాణిగా ద్రౌపదీదేవి ధర్మజునికి ఎడమ భాగాన కూర్చుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న భీమార్జున నకుల సహదేవుల ఆనందానికి అవధులు లేవు. భీమసేనుడు యువరాజుగా, అర్జునుడు మహాసేనానిగా, నకులుడు అంగరక్షకుడిగా, సహదేవుడు అంతఃపుర రక్షకుడిగా, కృపాచార్య విదురులు మహామంత్రులుగా, ధౌమ్యుడు రాజపురోహితుడుగా హస్తినాపుర మహాసామ్రాజ్య రక్షణాభారాన్ని స్వీకరించారు. పట్టాభిషేక మహోత్సవం సంతోషంగా ముగసింది. మరునాటి ఉదయం ధర్మరాజు కృష్ణుని మందిరానికి వచ్చి, కృష్ణా, ఈ హస్తినాపుర రాజమందిరం నాకు ప్రశాంతతను కలిగించటంలేదు. ఎందుకో బడియంగా ఉంది. నా మనస్సుకి శాంతి కలిగేలాగున ఏమైనా చెప్పు అని కృష్ణుని కోరాడు. ధర్మజా, నీ మనోవైకల్యం దూరం కావాలంటే భీష్మ పితామహుని దర్శించిరా. ఆయన వేదవేదాంగాలు, సర్వశాస్త్రాలు తెలిసిన పరమపురుషుడు. రాక్షసగురువైన శుక్రాచార్యుల వద్ద రాజనీతిని, దేవగురువు బృహస్పతి వద్ద, పరశురాముని వద్ద సర్వశాస్త్రాలను అభ్యసించాడు. పండితులకే పండితుదాయన. ధర్మజా, భీష్ముని పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను విను. స్వర్గలోకంలో ప్రభాసుడునే వసువు ఉండేవాడు. అతనికి 7 అన్నలు. వీరికి అష్టవసువులు అని పేరు. ప్రభాసుని భార్య వరాంగే. ఆమె అతిలోక సుందరి. వరాంగికి భూలోకంలో ఒక మిత్రురాలుండేది. వారిద్దరిది అనోన్యమైన స్నేహం. తనలాగే తన మిత్రురాలికి కూడా ఆకలి, ముసలితనం, మరణం లేకుండా చేయాలని సంకల్పించుకొన్నది. నందిని ధేనువు పాలు అమృతం కాబట్టి ఆ కామధేనువు పాలను సంపాదించి తన మిత్రురాలికి త్రాగించాలని భావించింది. ఇందుకే తన భర్త అయిన ప్రభాసుని ప్రతిదినమూ వేధిస్తుండేది. భార్య సౌందర్యానికి దాసుడైన ప్రభాసుడు ఒకనాడు అన్నలందరినీ తీసుకుని వశిష్ఠుని నందినిధేనువును అపహరించి తీసుకుని వెళుతుండగా వశిష్ఠుడు చూచి అడ్డగించాడు. తన దివ్యదృష్టితో అంతా తెలుసుకుని, మూర్ఖులారా, మీరందరూ మానవులై జన్మించండి అంటూ శాపమిచ్చాడు. అప్పుడు వసువులందరూ వశిష్ఠుని కాళ్లమీదపడి శాపవిముక్తిని వేడగా వశిష్ఠుడు కరుణించి, ఇంపహరణానికి ముఖ్యకారకుడు ప్రభాసుడు. కాబట్టి మీ అందరి జీవితకాలాన్ని ప్రభాసుడొక్కడే అనుభవిస్తాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం, సభపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, భీష్మపర్వం, కర్ణపర్వం మరియు శల్యపర్వం పీడీఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి, చూడండి.